ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? కేటీఆర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ ఫైల్ విచారణకు గవర్నర్ అనుమతించినట్టు సమాచారం అందుతోంది. రాజ్ భవన్ వర్గాలు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలంటూ గత నెలలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. న్యాయ సలహాల అనంతరం ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్టుగా సచివాలయ సమాచారం తెలుస్తోంది. ఈ కార్ రేసు వ్యవహారంలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేస్ లో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ పై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ చేసేందుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ ఫైల్ విచారణకు గవర్నర్ కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. రాజ్ భవన్ వర్గాలు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలంటూ గత నెలలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ జరిపేందుకు అనుమతించాలని చెప్పి ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. ఆ గవర్నర్ ఈ లేఖపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి అనుమతిస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఈ కార్ రేసు ఫార్ములా కార్ రేసు విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం అక్టోబర్లో గుర్తించింది. అక్టోబర్లో ఏసీబీకి ఈ మేరకు దీనిపై విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాసింది. రంగంలోకి దిగిన ఏసీబీ ఏవైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు అప్పటి చీఫ్ ఇంజనీర్తో పాటు కేటీఆర్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అయితే ఇద్దరు అధికారులపై ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరో చీఫ్ ఇంజనీర్ పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు గవర్నర్కు గత నెలలో లేఖ రాసింది. అయితే నెల రోజుల పైన సమయం అయినప్పటికీ కూడా గవర్నర్ ఇప్పటివరకు దానిపై మొన్నటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం రాసిన లేఖ ముఖ్యంగా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఆయనపై విచారణ జరిపేందుకు కావాల్సిన లీగల్ అభిప్రాయాన్ని గవర్నర్ తీసుకునేందుకు కొంత సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గవర్నర్ 2 రోజుల క్రితం ప్రభుత్వానికి ఈ మేరకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. కేటీఆర్ పై ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి రాజ్భవన్ నుంచి ఈ మేరకు ఫైల్ చేరినట్టు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం 2 రోజుల నుంచి దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్టోబర్లో అంటే గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన ఈ కార్ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మొత్తం హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండానే 46 కోట్ల రూపాయలు భారీ మొత్తం విదేశాలకు తరలించారు. అది కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా కరెన్సీని అన్నిటి కూడా విదేశీ కరెన్సీ పౌండ్ల రూపంలో మార్చి మరి 46 కోట్లు విదేశాలకు తరలించారని చెప్పి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరుపుతోంది. ఎందుకంటే విదేశానికి ఈ డబ్బులు తరలిపోయాయి కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా దీనిపై విచారణ జరిపే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారని చెప్పి తెలుస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేయబోతుంది? 2 రోజుల క్రితమే రాజ్భవన్ నుంచి అనుమతి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ 2 రోజుల నుంచి ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఏసీబీకి రంగంలోకి దిగి కేటీఆర్ పై విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది కొంత రాజకీయంగా దుమారం రేగుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ కార్ రేస్ పై పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఈ కార్ రేసులో ఎటువంటి అవినీతి జరగలేదు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు హైదరాబాద్ యొక్క నగర ప్రతిష్టను బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ఈ కార్ రేస్ నిర్వహించామని చెప్పి కేటీఆర్ చెప్పిన వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏకంగా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు విచారణ జరిపించేందుకు గవర్నర్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారని చెప్పి సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏసీబీ రంగంలోకి దిగి కేటీఆర్ నోటీసులు ఇస్తుందా, కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందా అన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అలాగే కరుణాకర్, ఒకవేళ గవర్నర్ అనుమతిస్తే ఈ విచారణ ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా గవర్నర్ కనుక 2 రోజుల క్రితం అంటే సమాచారం మేరకు 2 రోజుల క్రితం గవర్నర్ ఈ ఫైల్కు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపినట్లయితే ప్రభుత్వం వెంటనే ఏసీబీకి ఈ సమాచారం అందిస్తుంది. ఏసీబీ రంగంలోకి దిగి గతంలో ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు చీఫ్ ఇంజనీర్కు నోటీసులు ఇచ్చిందో ఆ విధంగానే కేటీఆర్ కూడా నోటీసులు ఏసీబీ ఇస్తుందని చెప్పి తెలుస్తుంది. కేటీఆర్ కూడా దానికి ముందుగా సమాధానం ఇస్తారు. ఆ సమాధానం ఏ విధంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ సమాధానం తర్వాత
కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ మరో చీఫ్ ఇంజనీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏసీబీ ఖచ్చితంగా కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ను కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందనేది కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ. అలాగే కరుణాకర్, ఈ కేసులో ఇంకా ఎవరెవరు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎవరెవరిని విచారించే ఛాన్స్ ఉంటుంది? ఈ ప్రధానంగా ఈ కేసులో ప్రధానంగా ముగ్గురిపై ఆరోపణలు వస్తున్నాయి. అందులో గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కావచ్చు, గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్, మున్సిపల్ శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన మరో అధికారిపై ప్రధానమైన అభియోగాలు ఉన్నాయి. ఈ ముగ్గురి ప్రమేయంతోనే, ఈ ముగ్గురి ఫైల్ సర్క్యులేషన్తోనే 46 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలోకి మార్చి మరి ఈ డబ్బులను విదేశాలకు కంపెనీకి కట్టబెట్టారని చెప్పి దీనిపై పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రధానంగా ఇందులో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరో చీఫ్ ఇంజనీర్, ఈ ముగ్గురిపైనే ఏసీబీ ప్రధానమైన అభియోగాలు మోపింది. ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి అనుమతి కోరింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అరవింద్ కుమార్తో పాటు మరో చీఫ్ ఇంజనీర్కి ఇప్పటికే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నోటీసులకు వాళ్ళు సమాధానం కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విషయంలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనను విచారించాలన్నా, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి అవసరం. కాబట్టి ఈ మేరకు ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు లేఖ రాసింది, కేటీఆర్పై విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పి. నెల రోజుల సమయం తీసుకున్న తర్వాత గవర్నర్ 2 రోజుల క్రితమే కేటీఆర్పై విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం ఆ ఫైల్ నిర్ణయం తీసుకొని ఏసీబీకి కనుక సమాచారం ఇస్తే ఏసీబీ వెంటనే రంగంలోకి దిగి ఖచ్చితంగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కరుణాకర్, గవర్నర్ నుంచి అనుమతి వచ్చి 2 రోజులు అవుతున్నా కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది మరో వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోందా? అంటే ఖచ్చితంగా 2 రోజుల క్రితం ఈ ఫైల్ వచ్చిందని చెప్పి మనకు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాజ్భవన్ వర్గాలు కూడా ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే 2 రోజుల క్రితమే ఢిల్లీ నుంచి ఏదైతే గవర్నర్ ఈ అంశానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకున్నారో, లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఈ ఫైల్ను అనుమతిస్తూ పంపినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దగ్గర 2 రోజుల నుంచి ఫైల్ పెండింగ్లో ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి హైదరాబాద్లో లేరు, తెలంగాణలో లేరు. ఆయన రాజస్థాన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే ఈ ఫైల్పై ఈ యొక్క కేటీఆర్ విచారణకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక పోస్టులో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనపై నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి 2 రోజులుగా హైదరాబాద్లో తెలంగాణలో లేరు. కాబట్టి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే గవర్నర్ రాజ్భవన్ నుంచి వచ్చిన ఈ ఫైల్పై ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.